నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ దిస్ ఇస్ సహస్ర. హైడ్రా విషయంలో ఎంతో మంది బాధితులు నష్టపోయారని వాళ్ళ గురించి చాలా రోజుల నుంచి బక్కర్ జస్సన్ గారు పోరాడుతూ ఉన్నారు. ఈ విషయంపై మరోసారి అతను జైలుకు కూడా వెళ్ళడం జరిగింది. జస్ట్ ఇప్పుడే జైలు నుంచి కూడా రావడం జరిగింది. అసలు పోలీసులు ఆయన ఎందుకు అరెస్ట్ చేయాల్సి వచ్చింది, హైడ్రా విషయంలో ఇంకా అవకతవకలు ఉన్నాయని ప్రూఫ్స్ తో బయటకు తీసుకొస్తున్న విషయంలో పోలీసులు అడ్డుపడుతున్నారు అంటున్నారు. మరి దీని గురించి వాస్తవాలు అవాస్తవాలు ఎలా ఉన్నాయో సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. సరే, ఇప్పుడు మీరు నాకు ఒకటైతే ఇవ్వడం జరిగింది. ఈ దీంట్లో బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళవన్నీ కూడా FTL జోన్ లో ఉన్నాయి అని చెప్తున్నారు. దాని వల్ల వాళ్ళని కూల్ చేశారు. ఆ బాధితుల కోసం కాదు మ్యాప్, అన్ని బాధితులై ఆయన గులగొట్టిండు. ఇక ఇది ఉంది కదా, ఇది యూసుఫ్ కూడా పెద్ద చెరువు అంటారు. ఈ పెద్ద చెరువులో ఇప్పుడు కృష్ణకాంత్ ఈ చెరువును మూసేసి కృష్ణకాంత్ పార్క్ కట్టిండు. ఆ చెరువులు మూసేసి ఓకే, ఈ కృష్ణకాంత్ పార్క్ కింద ఉన్నది కదా. ఇప్పుడు ఇది మీ దగ్గర HMDL గానీ GHMCల గానీ ఎక్కడ కూడా ఈ మ్యాప్ ఉండదు. ఇక్కడ చెరువు ఉన్న రికార్డు కూడా మీకు ఉండదు. అక్కడ లోపల పార్క్ లోపల చిన్న కుంట చూపెడతారు, కానీ పార్క్ లేకుండే అది మొత్తం చెరువే. ఓకేనా? ఈ కింద ఉన్నది చూసినావు ఇట్లా, ఇక్కడ ఇప్పుడు హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారి ఇల్లు ఉంది అక్కడ కృష్ణకాంత్ పార్క్ దగ్గరలోనే. దీని మీద దగ్గర కాదు, బఫర్ జోన్ ఉంది ఆయన ఇల్లు. దీని మీద నేను 3 నెలలు వర్క్ చేసి ఇది గత నెల దీని విషయంలో బయట పెట్టి మన ఆయనకే కంప్లైంట్ ఇచ్చిన. ఇల్లు కూడా బఫర్ జోన్ లోనే ఉంది, ఇంకో ఇది నీ ఇల్లు ఉంది అని నేను ఇచ్చిన. ఇస్తే ఆయన ఏమంటారు, ఆయన వాదన ఏం తెలుసా, మెడ మీద తల ఉంటుందా తల మీద మెడ ఉంటుందా అని ఆయన అంటాడు. ఆయన నిన్న కూడా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టిండు. మెడ మీద తల ఉంటుందా తల కింద మెడ ఉంటుందా అని చెప్పి నా గురించి అయితే నిన్న మాట్లాడిండు. నీకు ఆల్రెడీ చెప్పినాను లక్ష్మీకాంత్, అది అందరి ఎదురుగా కూడా కావాలంటే అది కూడా మళ్ళీ చెప్తాము. మళ్ళీ అదే సేమ్ సామెత చెప్తున్నాము. ఏది నేను మెడ మీద తల ఉంటుందా తల మీద మెడ ఉంటుందా అని నేను అడిగినాను. అదే చెప్పిన మెడ మీదే తల ఉంటది కదా. సో న్యాచురల్ గా ఒక బఫర్ జోన్ దేని కింద ఉంటుంది? బఫర్ జోన్ అనేది చెరువు కట్టకి పైన ఉంటుంది, పైన FTL బఫర్ జోన్ ఉంటుంది. సో చెరువు కట్ట ఇప్పుడు మాది ఏదైతే కనుక మా నివాసం ఉండేది మధుర నగర్ లో ఉండేది. సో మేము చెరువు కట్ట నుంచి కిందకి కిలోమీటర్ దూరంలో ఉంటాం. అసలు ఆ చెరువే లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. అక్కడ అది పార్క్ వచ్చింది. లేని చెరువు గురించి లేని సమస్య గురించి నా గురించి కూడా మాట్లాడతారు. ఆ చెరువు కట్ట కింద కిలోమీటర్ చెరువు లేదు, బఫరు FTL ఎప్పుడు వస్తుంది? దూరంలో ఉంటాం. అసలు ఆ చెరువే లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. అక్కడ లేదన్నారు కదా. ఓకేనా? లేని సమస్య గురించి డిస్కస్ చేస్తున్నాం. ఓకే, ఆయన తర్వాత ఆయన తప్పించుకునే ప్రయత్నం చేస్తే ఇంట్లో నా గురించి మాట్లాడు. ఆయనకి ఎవడో మాఫియా ఉండు, ల్యాండ్ మాఫియా ఉండు, అది ఇది అని ఈయన మాట్లాడాడు. నేను ఒకటే సింపుల్, నీవు హైడ్రా కమిషనర్ చెరువు పరిరక్షణకు, అసలు అక్కడ చెరువు ఉండే అని ఇన్ని రోజులకి ఎందుకు చెప్పలే? అంటే మనం అడిగితేనే చెప్పారు. అది నేనే బయట పెట్టినా, ఆయన ఢిల్లీ వాడు ఉందని. నేను ఒక్కనే బయట పెట్టిన, ఎవరు బయట పెట్టలే, ఎవరు మాట్లాడలే. దాన్ని నేనే బయట పెట్టి నేనే బయటికి తీసిన. ఇది 2 నెలలకెళ్ళి నడుస్తుంది తమాషా ఆయనకు. అక్కడికి వెళ్ళి ఒక్కొక్కటి మేము కూలగొట్టాము, అట్టుంటే కూలగొట్టాము, ఇట్టుంటే కూలగొడతాం అని ఎప్పుడు అంటుండ్రు అంటే, ఎప్పుడైతే ఈ నిల్లు దొరికిందో అక్కడికి వెళ్ళిగా ఈయన ఒక్కొక్క నిర్ణయాన్ని వెనక తీసుకుంటా ఉంది. నేనేమంటున్నానంటే, రెవెన్యూ చట్టం ఒకటి ఉంది, ఇరిగేషన్ చట్టం ఉంది. ఈ 2 చట్టాలు ఏం చెప్పినానంటే 2014లో అమెండ్మెంట్ చేసుకున్నాం. ఏమని చెప్పినాయంటే, మీరు ఒకవేళ ఎవరైనా ఇల్లు కట్టుకున్న తర్వాత అక్కడ ఇదివరకు చెరువు ఉంది, అది ఉంది, ఇది ఉంది అని చెప్పిన, మీరు ల్యాండ్ ఎక్వేషన్ ఒకవేళ వాళ్ళ దగ్గర డాక్యుమెంట్స్ ఉంటే ఇల్లు జోలికి పోవద్దని ఉన్నది. ఇరిగేషన్ చట్టం ఏం చెప్పినంటే, ఒకవేళ నీకు ఆ జాగా కావాలంటే దానికి ఆ ల్యాండ్ ఎక్వేషన్ యాక్ట్ 2013 చట్టం ప్రకారం వాళ్ళతో ఒప్పించుకొని మీరు దాని డబ్బులు కట్టి తీసుకోవాలని ఉంది. వీళ్ళు ఏం చేయకుండా రేవంత్ రెడ్డి బుల్డోజర్ ఇస్తే ఆ బుల్డోజర్ వేసుకొని ఇల్లు నువ్వు డాక్యుమెంట్ ఉండు, ఒక్క సెకండ్ నేను ఒక్కడు చూపెడతా, ఈయన సొంటోలే అంటే ఈయన దగ్గరకు వచ్చేకేమో ఇవి ఇండ్లు, తక్కిన వాళ్ళకేమో ఇగో ఇది అందరు చూసే ఉంటారు. ఇది ఇంతమంది ఇల్లు గులగొట్టిండ్రు. వాళ్ళ ఏమో ఇండ్లు కావు. ఇట్లా చాలా మంది చాలా వీడియోలు ఉన్నాయి దగ్గర.
ఇంతమంది కూడా, ఎందుకంటే వీళ్ళతోనే స్ఫూర్తితోనే నేను దాని మీద దిగిన. ఓకే. ఆయన ఇల్లు మంది ఇళ్ళ దగ్గరికి వచ్చేటకేమో రూల్ ప్రకారం మీరు చూసుకోవాలి, మీరు కట్టేటప్పుడు చూసుకోవాలి, పర్మిషన్ ఇచ్చినా కానీ మీరు చూసుకోవాలి అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడు. ఈయన ఇల్లు దగ్గరికి వచ్చేటప్పుడు ఎందుకు కాకమ్మ కథలు చెప్తుండు? ఒకటి ఏం చెప్తుంది, మళ్ళీ ఇంకోటి, ఆ చెరువుకి ఫస్ట్ చెరువు లేదు, చెరువు జాగల ఇల్లు ఉంది, ఓకేనా, ఆ చెరువు జాగల పార్క్ ఉంది. మరి చెరువు జాగల ఇల్లు ఉన్నప్పుడు మరి నువ్వు ఇల్లు ఎందుకు కూలగొడుతున్నావు? చెరువు జాగల పార్క్ ఉన్న అన్నప్పుడు నువ్వు కాదు పార్క్ నేను కూలగొడతలేను అన్నావు. మరి చెరువు జాగల ఇల్లు వచ్చినప్పుడు మరి ఇల్లు ఎందుకు కూలగొడుతున్నావు? పార్క్ కూలగొట్టినప్పుడు ఇల్లు కూడా కూలగొట్టద్దు అనేది మీది ఇప్పుడు ఉండాలి కదా. సరే, కిలోమీటర్ దూరం ఉన్నది అన్నావు, కిలోమీటర్ దూరం ఉంది కాబట్టి నీది బఫర్ జోన్ లో రాదా అని నువ్వు అంటున్నావు. 100% బఫర్ జోన్ వస్తే నేను నిరూపిస్తాను. నేను అదే చెప్పిన, నేనే నీ ఆఫీస్కి వస్తా బై, ఊకే నా గురించి మీడియాలో ఎందుకు మాట్లాడతావు? ఇప్పుడు ఇందాక మీ గురించి మాట్లాడండి కదా, ఒకసారి అది కూడా చూపించండి. నీకు ఆల్రెడీ చెప్పినాను లక్ష్మీకాంత్, అది ఇది ఈయననే అడిపించుకున్నారు. అది కూడా మళ్ళీ చెప్తాను, మళ్ళీ అదే సేమ్ సామెత చెప్తున్నాము. ఏది నేను మెడ మీద తల మీద మెడ ఉంటుందా అని అడిగినాను, అదే ఇప్పుడు మెడ మీద తల ఉంటది కదా. సో న్యాచురల్ గా ఒక బఫర్ జోన్ దేని కింద ఉంటుంది? బఫర్ జోన్ అనేది చెరువు కట్టకి పైన ఉంటుంది, పైన FTL బఫర్ జోన్ ఉంటుంది. సో చెరువు కట్ట ఇప్పుడు మాది ఏదైతే కనుక మా నివాసం ఉండేది మధురా నగర్ లో ఉండేది. సో మేము చెరువు కట్ట నుంచి కిందకి కిలోమీటర్ దూరంలో ఉంటాం. అసలు ఆ చెరువే లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్, అక్కడ అది పార్క్ వచ్చింది. లేని చెరువు గురించి, లేని సమస్య గురించి మనం వచ్చింది. సో అసలు దాన్ని ఏంటంటే అది ఆ చెరువు కట్ట కింద కిలోమీటర్ దూరంలో ఉంటాం, చెరువు లేదు, బఫర్ కిలోమీటర్ దూరంలో వాటర్ ఒకటి మనకి అంటే నీరు ప్రవహిస్తూ వచ్చినప్పుడు ఒక చెరువు అడ్డుకట్ట అయినప్పుడు అక్కడ ఆగుతుంది, అయి దాని పైన అప్ స్ట్రీమ్ అంతా కూడా మునుగుతుంది. మునిగినప్పుడు అక్కడ FTL బఫర్ వస్తుంది. మా ఇల్లు డౌన్ స్ట్రీమ్ లో కిలోమీటర్ దూరంలో ఉన్నప్పుడు అసలు అక్కడ FTL బఫర్, అక్కడ బఫర్ లో ఎందుకు వస్తుంది? అది ఎవడో ఇది అర్థం లేకుండా ఇచ్చినటువంటి ఒక పసలేని వాదన, ఊరికనే ఇట్లానే బద్నామం జరుగుతుంటారు. ఈ బద్నామం చేసే దాంట్లో కూడా వెనకాల మనం అర్థం చేసుకోవాలి. బద్నామం చేసే ప్రక్రియ హైడ్రాన్ని వీకెండ్ చేస్తే గనక ఈ ల్యాండ్ మాఫియాలు లేకపోతే ఇట్లా విచ్చలవిడిగా ఎవరికి వాడు చేయాలనుకునే దానికి ఇవన్నీ జరిగేది ఒక ఎక్సర్సైజ్ అన్నమాట. ఈ ఎక్సర్సైజ్ లో ఎవరైతే కనుక దీన్ని ప్రచారం చేస్తారో వాళ్ళు డెఫినెట్ గా ఎక్సర్సైజ్ ని వాళ్ళు అంటే ఇండివిజువల్ గా చేస్తారు. ప్రభుత్వాన్ని కూడా హైడ్రా అనే దాని ద్వారా నెగిటివ్ అంటే మనం ఫైనల్ ఏం చేద్దాం, ఫైనల్ గా మనం అంటలేదు చెరువులంతా కూడా ఆక్రమించుకుంటే నీళ్ళ కోసం మళ్ళా మనం అంతా అటు ఇవి ఎమోషనల్, ఇవన్నీ డైలాగులు ఇవి అర్థమైందా? ఈయన ఎక్కడ కూడా క్లారిటీగా మాట్లాడతారు. ల్యాండ్ మాఫియా ఎందుకు అన్నాడు అసలు? ఇప్పుడు ఆయనకి ఏం చెప్పానో అర్థమైతలేదు. నేను అదే చెప్పిన, నేను మధురా నగర్ పోలీస్ స్టేషన్ పోయి సరెండర్ అయినా. ఆయన ఇల్లు చెరువులు ఉంది, ఆయన ఇంటి పక్కన పోలీస్ స్టేషన్ లో పోయినా, ఆయన ఇల్లు చెరువులు ఉంది, మీకు నా మీద ఏమైనా అనుమానం ఉంటే మీరు అరెస్ట్ చేసుకోండి అని చెప్పి పోయినా. పోయి లెటర్ కూడా ఇచ్చి వచ్చిన నేను పోలీస్ స్టేషన్లో. ఇవాళ కూడా నేను హైడ్రా ఆఫీస్కి వస్తాను, నిన్ననే ట్విట్టర్లో పెట్టినా నీ దగ్గరకు వస్తున్నా అని. పొద్దుగాల 11 గంటలకు వస్తా, నేను నీ ఇల్లు బఫర్ జోన్లో ఉందని నేను నిరూపిస్తా అని చెప్పి వస్తే పొద్దున్న 7 గంటలకు వెళ్ళి అరెస్ట్ చేయించిండు. ఆ జైల్లో కాదు, అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టింది, జైల్లో కూర్చోబెట్టాలి, స్టేషన్లో కూర్చోబెట్టిండు. నీవు కరెక్ట్గా ఉన్నప్పుడు ఈయన ఎక్కడ కూడా క్లారిటీ లేదు. చూడు, ఇప్పుడు ఇది చెరువుకు ఒట్టి ఈ పైనున్న భాగమునే బఫర్ జోన్ ఉంటుందా లేకపోతే చుట్టూ ఉంటుందా? బఫర్ జోన్ చుట్టూ ఉంటుంది కదా బఫర్ జోన్. పైన ఎట్లుంటావు? ఒకటి కృష్ణకాంత్ పార్క్ మూసింది కదా, ముందు రోడ్డు ఉంటుంది, రోడ్డు కింద ఇట్లా కట్ చేసి ట్యాంక్ బండ్ లెక్క కట్టి ఉంటుంది, కింద కట్టమైసమ్మ టెంపుల్తో నేను దొరకబట్టిన దాన్ని. కట్టమైసమ్మ టెంపుల్ ఏడ కడతారు? చెరువుకు ఒడ్ల కడతారు, ఏడైనా ఎక్కడైనా. కట్టమైసమ్మ అంటే ఇంద్రపార దగ్గర అదే కాదు, అంతటి ఉంటది అది. ఏడ చెరువు ఉంటే అలా కట్టమైసమ్మ టెంపుల్ ఉంటది, కట్ట కన్నట్టు అది. ఆ చెరువు దేవత లేకపోతే పెడతారు అది. ఇక్కడ ట్యాంక్ బండ్ ఉంది కాబట్టి కింద కట్టమైసమ్మ ఉంది. అట్లా నేను దేలువాడుకుంటా చూస్తున్నా కట్టమైసమ్మ టెంపుల్ కనబడ్డది. ఆ టెంపుల్ తో చెరువు ఉండాలి కదా అని అది ఇది అన్నట్టు. అయితే ఆ కట్టమైసమ్మ టెంపుల్ పోయి దగ్గర పోయి స్టోన్ చూసినా. మళ్ళా ఇది ఎప్పుడు కట్టిండ్రు ఏంటంటే 1980s పి జనార్దన్ రెడ్డి గారు కట్టిండ్రు. మరి దానికంటే ముందు ఏముండే అని చెప్పి ఇంకా లోతుకపోయింది. ఈ కట్టమైసమ్మ టెంపుల్ ట్యాంక్ బండ్ లెక్క ఉంది కదా, కిందికి వెళ్ళి ఏమైందంటే ఇంత ఒక 30-40 ఫీట్ల వెడల్పుతోని నాలా ఉన్నది. నాలా సిమెంట్ బిల్లలతో కట్టిండ్రు. కొత్త పోయిన రోడ్డు అనుకుంటారు. అలా చూస్తే అంటే చెరువు ఉన్నది పక్కన, ఇంత ప్రవాహం పోతుంటే ఇదంతా నాలా అయి ఉండాలి. నాలా కట్టిందంటే ఈ చెరువు కట్టమైసమ్మ దగ్గర కాదు, చెరువు ఇంకా ముందు దాకా ఉన్నది అన్నట్టు. చెరువు ఇంకా ముందు వరకు ముందు దాకా ఉన్నది.
తర్వాత నాకు తెలిసింది ఏంటంటే అక్కడ ఆ కట్టను కబ్జా చేసుకుంటా అప్పుడు 30-40 రూపాయలకు అంతా అమ్ముకుంటా ఇక్కడ దాకా వచ్చినాక ఈ చెరువు ఇక్కడ దాకా నన్ను కాపాడదామని చెప్పేసి పి జనార్దన్ రెడ్డి గారు ఆడ టెంపుల్ కట్టి కట్టబెట్టేసారు. పెట్టాక కృష్ణకాంత్ పేరు ఎందుకు పెట్టిండ్రు అని అడగాలి నువ్వు నన్ను. ఎందుకని? కృష్ణకాంత్ ఎవరంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినప్పుడు అంటే ఎన్టీ రామారావు 1994లో ఆయన గవర్నర్ ఉండే తెలంగాణకు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు ఆయన గవర్నర్ ఉండే. ఎన్టీ రామారావుని ఎన్నుపోటు పొడిసిన తర్వాత ఆయన సహకరించి ఈయన ముఖ్యమంత్రిగా ఆహ్వానించింది కృష్ణకాంతే. ఆయన రుణం తీర్చుకోనికి అని చెప్పేసి కృష్ణకాంత్ పేరు మీద పార్క్ కట్టిండ్రు. దాని చరిత్ర అది, దాని మీద ఒకటి ఉండాలని. అదే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవడానికి మేజర్ కీ రోల్ కృష్ణకాంత్ గారు హెల్ప్ చేశారు, గవర్నర్ కృష్ణకాంత్ గారు. అందుకే ఇప్పుడు ఆయన రుణం కోసం ఈయననే కట్టించాడు. ఆయన చంద్రబాబు నాయుడు కట్టించాడు, అప్పుడు కట్టించాడు. ఇక తర్వాత అక్కడ కట్టబడిన తర్వాత ఇండ్లు మొత్తం ఇవ్వైపోయినాయి. ఇప్పుడు ఈయన ఇంకో పాయింట్ ఏమన్నాడు, ఆయన అడుగడుగున దొరుకుతారు ఆయన స్పీచ్లు, ఏం చేసే అవసరం లేదు మనం. ఇంకోటి ఏమన్నాడు, నా ఇల్లు కిలోమీటర్ దూరంలో ఉందన్నాడు. చెరువు లేదన్నాడు, చెరువు జాగాల నీవు పార్క్ ఉందన్నాడు. మళ్ళీ ఒకవేళ చెరువు ఉందని ఆయన్నే అన్నాడు. అలా జర్నలిస్ట్ బరాబర్ అడగలే, ఉన్నదన్నారు. మరి అక్కడికి వెళ్ళి నీళ్ళు కిలోమీటర్ ఉన్నావు కదా, మరి మీటర్ దూరంలో ఉన్నోనికి నువ్వు ఎందుకు నోటీస్ ఇవ్వలే? 2 మీటర్ల దూరం ఉన్నోనికి నోటీస్ ఎందుకు ఇవ్వలే? 10 మీటర్ల దూరం ఉన్న 100 మీటర్ల దూరం ఉన్నోనికి ఎందుకు ఇవ్వలే? ఎందుకు ఇవ్వలేదంటే వీళ్ళు ఎవరికి ఇచ్చినా వీళ్ళు ఈయన ఇంటి చరిత్ర, మరి నీ ఇంటి సంగతి ఏంది అని వీళ్ళు బయట పెడతారని చెప్పి చెప్తలేడు. వాళ్ళు ఊకోరు కదా, మరి నీ కథ ఏంది వాళ్ళు అడుగుతారని చెప్పి చూపెట్టకుండా ఈయనేం చేసి వీళ్ళేం చేసిండ్రు, అక్కడ ఎవ్వరికి కూడా నోటీస్ ఇవ్వకుండా ఆపిండు. ఇవాళ ఆయన అంటే ఈయన నిజాయితీ పరుడు కాదు, సెల్ఫిష్ ఆఫీసర్. నా దాకా వచ్చేదికి మంది ఇంట్లో కూలగొట్టడానికి ఉత్సాహము, ఆయన ఇంటి దగ్గరకు వచ్చేటోరికి ఇది. నేను ఇవాళ ఊకే ఇది నేను మొన్న రాత్రి అయిన ప్రెస్ మీట్ ఇది. నేనేమంటున్నా, ఊకే ప్రెస్లలో స్టూడియోల చుట్టూ కూడా తిరుగుతుండినా. నా ఇల్లు బఫర్ జోన్ లేదు, నా పేరు తీయాడు. ఒకరిని కంప్లైంట్ ఇచ్చింది నేను ఒక్కనే స్టేట్ లా, ఎవరు ఇవ్వాలి బయట పెట్టి. నేను డాక్యుమెంట్స్ నా దగ్గర మ్యాప్ కూడా ఇవ్వగలేదు. ఇది 100 years మ్యాప్. ఇది అది ట్రేడ్ సీక్రెట్. అది ఇది 100 years మ్యాప్. ఇది రంగనాథ్ గారి దగ్గర కూడా లేదు. ఇది నేను చూపించింది ఫోటో తీసుకొని ఇట్లా పెన్తోని గీసి ఆయన ఇదే మ్యాప్ ఆయన చెరువు కట్ట చూపెట్టబోతాడు, ఇట్లా వచ్చింది కానీ ఆయనకి ఏం తెలియదు, జీరో నాలెడ్జ్ దీని మీద. అర్థమైందా? ఇగో ఇది ఈడు ఉంటుంది చూడు, ఈ చెరువు ఇది చాలా పెద్ద చెరువు. ఇది 112 ఎకరాలు. అది ఇయాటి వరకు కూలగొట్టిన దానికి ఇది ఇప్పుడు కృష్ణకాంత్ పార్క్ దగ్గర ఉన్న చెరువేనా? దగ్గర కాదు, కృష్ణకాంత్ పార్కే ఈ పెద్ద చెరువులు ఉన్నది. ఇప్పుడు అక్కడ చెరువే లేదు, పార్క్ అయిపోయింది. ఈయన పనేంది, నీ చెరువులను కాపాడాలి, చెరువులు ఎట్లుంటే అట్లా చేయాలి. అలా ఇల్లు ఉంటే ఇల్లు కూలగొట్టి చెరువు చేయాలి, అపార్ట్మెంట్ ఉంటే అపార్ట్మెంట్ కూలగొట్టి చెరువు చేయాలి, ఏది ఉంటే అది కూలగొట్టి నువ్వు దాన్ని చెరువు చేయాలి. కానీ నువ్వేం చేసినావు, కృష్ణకాంత్ గారు చెరువు ఉందని చెప్పలే. నంబర్ 1 నువ్వు చెప్పలే, నేను చెప్పేదాకా నువ్వు మాట్లాడలే. నంబర్ 1. రెండోది ఏంటంటే ఒకప్పుడు చెరువు ఉండే, ఇప్పుడు పార్క్ అయిపోయిందని ఎట్లా నడుస్తుంది? అది నువ్వు దాన్ని చెరువు చేయాలి కదా. చెరువు ఉన్న కాడ నువ్వు చెరువు చేయాలని అవుతా. ఇప్పుడు ఇల్లు కూలగొట్టి చెరువు చేస్తున్నావు కదా, మళ్ళీ ఎక్కడ లాజిక్ మిస్ అవుతుంది? నేను అదే నీతో డైరెక్ట్ 1-to-1 మాట్లాడదాం, మొత్తం మీడియా పెట్టి నేను అడిగే ప్రశ్న నువ్వు జవాబు చెప్పాలని. ఒకటి పట్టుకుని మేడ మీద తల ఉంటుంది, మేడ మీద తల ఉంటుంది అని చెప్పేసి ఎడ్డోని కూడా తెలుసు, నువ్వు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. మెడ మీద తల ఉంటుంది అన్న సంగతి ఎడ్డోని కూడా, నీ మెడ తలేను అంటే నా మెడ మీద ఉందని ఎడ్డోడు కూడా చెప్తాడు. యువర్ నాట్ ఏ ఎడ్డోడు, యువర్ IPS ఆఫీసర్, యువర్ కమిషనర్ ఆఫ్ ద హైడ్రా. ఓకే, నీకు క్రెడిబిలిటీ అనేది ఉంటుంది. నువ్వు చెరువు ఉందని నేను చెప్పాలి ఎన్ని రోజులకి వెళ్ళి? మేము చూపించేదాకా మేము ఏదైతే ఎందుకు చూపించాలి? ఇంతమంది వాళ్ళని నష్టపరిహారం ఇవ్వాలి కదా. ఈరోజు ల్యాండ్ ఎక్వేషన్ యాక్ట్ ప్రకారం వాళ్ళని కూలగొట్టి వదిలేసి వెళ్ళిపోతే ఎట్లా? నువ్వు రేవంత్ రెడ్డి ఇద్దరు సమాధానాలు చెప్పాలి కదా. ఇవాళ ఒకవేళ నా ఇన్ఫర్మేషన్ దగ్గర రాంగ్ అయితే, ఇది 2 నెలలకి నడుస్తుంది తమాషా. రాంగ్ అయితే ఇప్పుడు 100% నేను అరెస్ట్ అయినా జైల్లో పెట్టు. నేను అదే చెప్పిన, నేను నీ ఇల్లు బఫర్ జోన్లో ఉండని నిరూపించకుంటే నన్ను అరెస్ట్ చేసి జైల్లో పెట్టు. నేను బెయిల్ కూడా తీసుకోనని చెప్పిన, బెయిల్ కూడా తీసుకోనని చెప్పి. అగసా నేను నిరూపిస్తామని నువ్వు దేనుకుంటావా అన్న? నీ ఇల్లుగులో కొట్టుకుంటావా? నువ్వు ఏం చేసుకుంటావు? నువ్వు కూడా మాట మీద ఉండాలని. నేను ఈ సబ్జెక్ట్ వదిలేసి అవ్వాలే లేదు, ఎందుకంటే 100 మంది ఇల్లుగులో కొట్టింది, చాలా మంది రోడ్ల మీద వేసింది. ఇవాళ ఆయన పెద్ద పనిష్మెంట్ ఏంటంటే, నా ఇల్లు బఫర్ జోన్ లో లేదు, ఇట్నే ఎవరో ఒకరు విలేకరు అడుగుతాడు, ఏడవైనా చెప్పక తిరగాలి. ఇప్పుడు ఆయన ఈలో పిల్లు ఖాళీ చేసి అమ్మేసి వేరే దగ్గరికి వెళ్ళిపోతే అప్పుడు ఎట్లా ఫైట్ చేస్తారు? ఎవరు ఏదున్నా ఆ ఇల్లు అయితే అక్కడ ఉంది కదా,
ఎక్కడ పోతాడనే కాదు, ఇప్పుడైతే నువ్వు ఇలా హైడ్రా కమిషనర్ గా అక్కడ దిగినావు, నువ్వు ఏం చేసినావా ఇల్లు అనేది నువ్వు చెప్పాలి కదా, జవాబు చెప్పాలి కదా. ఎట్లా తప్పించుకుంటావు నువ్వు? తప్పించుకోనికి లేదు కదా. కాబట్టి అందులో ఆయన దొరికిపోయిండు, తప్పించుకునే అవకాశం లేదు. ఇవాళ రుత్ ఎవరి ఇల్లు గున్నా, అది నాగార్జున ఇల్లు గులని లేకుంటే వీళ్ళ ఇల్లు గులని ఎవరి గుల కొట్టినా వాళ్ళ బఫర్ జోన్ లో ఉందని ఎవరు చెప్తలేడు. స్టార్టింగ్ లో నాగార్జున ఎన్ కన్వెన్షన్ కూల్ చేశారు, బడా వాళ్ళది కూడా మేము వదిలిపెట్టమన్న కాంగ్రెస్. ఇప్పుడు ఎందుకు బడా వాళ్ళ అంటే రేవంత్ రెడ్డి వాళ్ళ తమ్ముడు ఎవరైతే ఉన్నారు తిరుపతి రెడ్డి, అది కూడా వాళ్ళ ఇల్లు బఫర్ జోన్ లో ఉందని చెప్పి ఆయన ఇంటికి నోటీసులు అంటించారు, మల్లారెడ్డి వాటికి నోటీసులు పంపించారు, ఓవైసీకి నోటీసులు పంపించారు, కానీ వాళ్ళ కూల కొట్టడానికి ఎందుకు ముందుకు రావట్లేదు? అవును, వాళ్ళంతా ఒకటే. నాగార్జున ఏంటంటే అది ప్రత్యేకమైన పరిస్థితి, ఆంధ్ర పాలిటిక్స్ కు లింక్ అయి ఉంది, కూలగొట్టిండ్రు. ఇంకో తక్కిన వాళ్ళందరినీ భయపెట్టియాలి, భయపెట్టించి వాళ్ళ దగ్గర డబ్బులు లాగుతారు, వాళ్ళు ఏం లాగుతారో లాగుతారు. మొత్తానికి వీళ్ళ సంగతి తెలుసు కదా. ఇవాళ వాళ్ళ కొన్ని అదే చెప్తున్నా, చట్టం అందరికి ఒకటే పని చేయాలి కదా. మరి పెద్దలు ఈ రోజు హైడ్రా కమిషనర్ గాని, తిరుపతి రెడ్డి గాని, అసద్ గాని, లేకుంటే మల్లారెడ్డి, వీళ్ళందరికి ఒక న్యాయం ఎందుకు? ఈయన ఒక్కరికి ఒక, ఎందుకంటే మల్లారెడ్డి అంటే పోయి చంద్రబాబు నాయుడుతో చెప్పించుకుంటూ, ఇదివరకంటే తెలుగుదేశం ఎంపీ కాబట్టి ఆయన ఎస్కేప్ అయ్యాడు. తక్కిన వాళ్ళందరూ కూడా ఈరోజు అందుకని నేను చెప్తున్నా, దీని మీద లీగల్ ఫైట్ ఏంటంటే ఇప్పటిదా కూలగొట్టిన వాళ్ళు పైసలు ఇవ్వాలి, కూలిన ఇళ్ళకు వాళ్ళు ఈఎంఐలు కట్టిండ్రు. నువ్వు అక్రమం అంటే అనే పదమే లేదు, ఎందుకంటే వాడు బ్యాంక్ లోన్ తీసుకుంటప్పుడు 40 సంతకాలు పెట్టాలి, 40 డాక్యుమెంట్స్, 40 డాక్యుమెంట్ల మీద సంతకాలు పెట్టిన తర్వాతనే వాడు నీకు లోన్ ఇస్తాడు. నువ్వు చచ్చిపోయినా, నీ ఇల్లు సునామీలో కొట్టుకపోయినా కానీ నువ్వు నా ఈఎంఐ ప్రతి నెల కట్టాల్సిందే, నా లోన్ క్లియర్ చేయాల్సిందే. బ్యాంక్ కోడ్ అంత బందోబస్తు సంతకాలు పెట్టుకుంటారు, అన్ని చేసి అవన్నీ డాక్యుమెంట్స్ వాళ్ళు ఉన్నాక నువ్వు ఇల్లు ఎట్లా కూలగొట్టినావు? కూలగొట్టినావు అయిపోయి మమ్మల్ని ఎవరు అడుగుతారని అనుకున్నాడు ఇన్ని రోజులు చేసింది, అర్థమైందా? పాపం ఎక్కడొక దొరుకుతుంది, ఆయన ఇల్లే దొరికిపోయింది. ఈరోజు రియల్ గా ఆయన నిజంగా రియల్ ఆఫీసర్ ఉంటే వచ్చింది, చెరువు ఉంది, ఇప్పుడు కూడా నాలా ఉంది వాళ్ళ ఇంటికాడనే. అంటే ఇప్పుడు ఆయన ఈ పొజిషన్ లో ఉన్నప్పుడు, రేపొద్దున ఇంతమందికి పనిష్మెంట్ ఇస్తున్నప్పుడు, వాళ్ళల్లో ఎవరో నన్ను ఇదే క్వశ్చన్ అడిగినప్పుడు నేను జాగ్రత్త పడాలనే ఆలోచన అయితే ఆయనకు ఉంటది కదా. మరి ఆయన అంత కాన్ఫిడెంట్ గా ఉంటాడు, నాది లేదు అసలు, నాది 1 కిలోమీటర్ అది ఇది అని అంటున్నాడు. సో ఆయన జాగ్రత్త పడకుండా అంత కాన్ఫిడెంట్ గా ఉంటున్నాడు అంటే ఎట్లా చూడాలంటే? ఎందుకంటే ఎండ్లో కూడా రికార్డ్స్ లేవు కాబట్టి, వీళ్ళంతా రికార్డ్స్ గాయబ్ చేసింది ఆయన. ఈ మ్యాప్ నేను దొరకబడతా అది దాని వాళ్ళు అనుకోలే. జిహెచ్ఎంసీలో లేదు, హెచ్ఎండిఏ లేదు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లేదు. ఇరిగేషన్ లో చెరువులు ఉంటది, లేకుండా జిహెచ్ఎంసీలో హెచ్ఎండిఆర్ ఉండాలి, చెరువుల లిస్ట్ మొత్తం. ఈ 3 జాగాలు లేదంటే ఏడ దొరకది అని వాళ్ళు అనుకున్నారు, కానీ ఒక దగ్గర ఉండేది, ఆడ దొరికింది. ఇలా ఎస్కేప్ గానికి లేదు. ఇప్పుడు ఇది ఎవిడెన్స్ అయితే ఖచ్చితంగా ఉందంటారు. దీంతో పాటు 100% చెరువు ఉంది, ఆయనే చెప్తుంది కదా. ఇప్పుడు ఇన్ని రోజులు చెప్పలే, ఇప్పుడు ఆ చెరువు ఉంటే చెరువు కాడ పార్క్ వచ్చింది ఆయనే చెప్పింది, ఇంకేం కావాలి? ఇక చెరువు లేదని అంటలేదు కదా, ఇంతకుముందు చెరువు ఉందని ఆయన చెప్పలే, చెరువు జాగాలో పార్క్ వచ్చింది అని అన్నాడు, దొరికిపోయాడు, ఇంకేం కావాలి? ఇంకా ఇప్పుడు ఇవాళ వీళ్ళు కూలగొట్టిన ఇండ్లకు చెరువులు ఉన్నాయి కదా, ఇయాటి వాళ్ళకు వీళ్ళు చెరువులకు బఫర్ జోన్లు కానీ ఎఫ్టీఎల్ కానీ నిర్ణయించకుండా ఎట్టి ఇండ్లు కూలగొట్టిండ్రు. అర్థమైందా? నేను ఈయన ఇల్లు గుళ్ళు కొట్టు స్టార్ట్ చేయంగానే నేను సెక్రటరియట్ కు స్టిక్కర్ వేసిన ఆర్బిఎక్స్, ఇది కూడా గుల్లగొట్టాను. సెక్రటరియట్ బఫర్ జోన్ అదంతా హుసేన్ సాగర్, అది నీకు నెక్లెస్ రోడ్ మొత్తం హుసేన్ సాగర్, నెక్లెస్ రోడ్ ఉంది కదా అదా అంతే కదా, జిహెచ్ఎంసీ హుసేన్ సాగర్, బిఆర్కేఆర్ భవన్ బఫర్ జోనే, ఇవన్నీ మరి అవన్నీ కూడా అన్నిటికీ ఆర్బిఎక్స్ వేసిన. తర్వాత మళ్ళీ రూల్ మార్చిండు, అది బుడుకుల రామకృష్ణ బిల్డింగ్, అదంతా అది జిహెచ్ పక్క అనుకునే కదా, జిహెచ్ఎంసీ అది మీకు సెక్రటరియట్ మింట్ కాంపౌండ్ లేదు, సెక్రటరియట్ ఈవెన్ లోయర్ ట్యాంక్ బండ్ కింద ఉన్న ఇల్లులు కూడా ఆల్మోస్ట్ బఫర్ జోన్ కిందకి వస్తాయి. లోవర్ ట్యాంక్ బండ్ అక్కడ రాదు, అక్కడికి అది కరెక్ట్ కట్ట కిందికి రాదు, ఇక్కడికి వెళ్ళి ఇక్కడ రాదు. సేమ్ నేను చెప్తున్నా అదే, ఇప్పుడు ఆయన ఇల్లు కూడా సేమ్ అట్నే ఉంటది, కానీ ఇది మొత్తం నాలా ఉన్నది, ఆయన దానికి నాలా ఉంది, నాలా వెడల్పులో ఉన్నదంతా మీరు వెళ్ళదంతా చూసారా? మొత్తం ఆయన ఇంటి ముందు కూడా పోయినా, నేను ఏ వెహికల్ లో పోయినో ఆయన నేను బతుకమ్మ రోజు పోయినా అని ఇట్లనే చెప్పిన. అప్పుడు చెప్తే ఆ రోజు ఏ వెహికల్ పాస్ అయినా చూసుకున్నాడు, నేను ఉన్న వెహికల్ చూసి ఆ వెహికల్ వాళ్ళ కానిస్టేబుల్ ఎవరు చెప్పి ఫాలో చేపిస్తుండు. ఓకే, ఆయన పోయినా వాళ్ళ ఇంటికాడికి పోయినా, వాళ్ళ ఇంటి ముందు చూసినా, అంత తిరిగినా, అక్కడ ఏమేముంది అంతా చూసినా. 3 months స్టడీ చేసిన నేను, మొత్తం 3 నెలలు వర్కౌట్ చేసి దొరికిండు. కాబట్టి అలా నాకు తప్పించుకునే అవకాశం లేని, ఒప్పుకొని తీరాల్సిందే. ఎన్ని రోజులు ఒప్పుకుంటాడో ఒప్పుకోకుండా ఉంటాడో ఉండని. మిమ్మల్ని పోలీసులు ఎందుకు అరెస్ట్ చేశారు? ఇప్పుడు మీరు ఇందులో హైడ్రా కమిషనర్ దగ్గరికి నేను వస్తా అన్న, నిన్న రాత్రి నన్ను మళ్ళీ అన్నాడు కదా, నేను వస్తా తేల్చేద్దాం, ఇవాళ నీళ్ళు బఫర్ జోన్ లో ఉన్నాను నిరూపిస్తా. ఆయనకు డాక్యుమెంట్ ఇచ్చి ఇప్పటికి నేను 1 month 10 days దాకా అవుతుంది, నెల 10 రోజులు అవుతుంది.
ఆయనకు నీళ్ళు బఫర్ జోన్లో ఉంది, దీని మీద యాక్షన్ తీసుకోవాలి. ఉమ్. నువ్వు జవాబు ఇవ్వలే, ఆ పిటిషన్ గురించి అడుగుదాం అనిపోతే పొద్దుగాల అరెస్ట్ చేయించాడు. అంటే అడగకుండా ఉండడానికి ఆఫీస్కి నేను పోవద్దని ఫుల్ మీడియా గిడి అంతా వెయిటింగ్లో ఉండే అక్కడ ఆయన ఆఫీస్ కాడ. మొత్తం ఇది ఉన్నది బద్నామై తట్టుకుందని చెప్పేసి ఆయన అరెస్ట్ చేయించారు. మీరు దీన్ని ఎందుకు ఖండించట్లేదు? ఎందుకంటే ఇలా బాగానే అయింది కదా కథ. దుకాణం వచ్చారంటారా మొత్తం? వచ్చిండ్రు అందరిగా తెలిసిపోయింది కదా ఇప్పుడు. ఆయన ఎక్కడ ఏడపోయినా ఆయనకు చెప్పినా కదా, ఆయన పెద్ద పనిష్మెంట్ ఏంటంటే ఆయన ఎక్కడ పోయి నా ఇల్లు బఫర్ జోన్ లేదు, నా ఇల్లు FTL లేదు చెప్పుకుంటా తిరగాలి. అదే పనిష్మెంట్. ఇక అంత పనిష్మెంట్ ఒక హైడ్రా కమిషనర్కి ఏముంటుంది చెప్పు? ప్రతిరోజు ఆయన నిరూపించుకోవాలి. వాళ్ళ చుట్టాలు అడుగుతారు, వాళ్ళ ఇంట్లో అడుగుతారు, వాళ్ళు ఏదో ఫంక్షన్ పోతే మీ ఇల్లు కూడా బఫర్ జోనే అంట కదా అని అడుగుతారు. అర్థమైందా? ఇది లైఫ్ లాంగ్ ఆయన మొయ్యాలి. ఆయన ఏంటంటే ఒప్పుకోవాలి, ఒప్పుకొని దానికి దేని కిందికి వస్తుంది దాని కింద. ఇప్పటిదాకా ఇంట్లో కూలిపోయిన ఇండ్లకు మొత్తం ఖచ్చితంగా నష్టపరిహారం ఇవ్వాలి. ఖచ్చితంగా అది ఇచ్చేదాకా మేము కొట్టాడతాం. నష్టపరిహారం అంటే ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారంటే కూలగొట్టిన వాళ్ళందరికీ కూడా వేరే ఇల్లు ఇస్తున్నాం కదా. ఏ ఇల్లు ఇస్తారు? డబుల్ బెడ్రూమ్ ఇల్లు. డబుల్ బెడ్రూమ్ ఎవరి కోసం కట్టిండ్రు మీరు? నువ్వు కట్టినావా డబుల్ బెడ్రూమ్? రేవంత్ రెడ్డి కట్టిండా? మరి ఎవరికి ఇస్తారు మీరు? పేదోళ్ళ కోసం అని రాసేసిండ్రు. హైడ్రా ఇండ్లు కూలగొట్టిన వాళ్ళకి ఇల్లు ఇమ్మనిలే. ఒక ఇంట్లో ఒక ఇల్లు ఒక కుటుంబం కట్టుకుంటుంది. డబల్ బెడ్రూమ్ అంటే ఒక ఫ్యామిలీ కోసం కట్టింది. ఒక ఇల్లు కట్టుకున్న వాళ్ళు అందులో ఇద్దరు ఉమ్మడి కుటుంబం ఉండొచ్చు, ఇద్దరు పెళ్ళైన అన్నతమ్ముళ్ళు ఉండొచ్చు, ముగ్గురు పెళ్ళైన అన్నతమ్ముళ్ళు ఉండొచ్చు, అదొక విల్లా ఉండొచ్చు, లేకుంటే పెద్ద ఇల్లు ఉండొచ్చు. నువ్వు దీంతో ఎంత కంపన్సేషన్ చేస్తావు? కమిషనర్ గుల్లగొట్టుకొని పోయాను ఉండు మన తిరుపతిని కూడా గుల్లగొట్టుకొని పోయాను ఉండు మనం డబల్ బెడ్రూమ్లా. అర్థమవుతుంది. అలా పోయి ఉండు మనం. అది ఎవరి కోసం కట్టినావు వాళ్ళ కోసం ఇవ్వాలి. కానీ నువ్వు కట్టింది పేదోళ్ళ కోసం అని కట్టినావు, స్లమ్లలో ఉన్న వాళ్ళు పక్కా ఇల్లు అని కట్టినావు. అది కట్టించింది కేసీఆర్, నీకు సంబంధం లేదు. వాళ్ళకు ఆల్రెడీ లబ్ధిదారులు వాళ్ళకి ఇచ్చిండ్రు. ఇవ్వకుండా నువ్వు వాళ్ళకి ఇవ్వాలి. కానీ నీవు హైడ్రాయిన్లు గులగొట్టి అందులో ఇస్తా అంటే ఏందన్నట్టు? అందులో ఉండేటోళ్ళు అందులో ఉంటారు. మద్దతు ఇప్పుడు ఇందాక చూపేసిన ముసలాయన అయితే విల్లా కట్టుకున్నాడు, విశాలంగా ఉండాలి. ఆయన తీసుకపోయి డబుల్ బెడ్రూమ్ ఎట్లా ఇస్తావు? ఎట్లా ఇస్తావు? కాబట్టి ఇవన్నీ బ్లఫ్. ఇది మోసం చేసుడు, దగా చేసుడు, ఈ అబద్ధాలు కరెక్ట్ ముచ్చట కాదు ఇది. నేను ఇదే ప్రశ్న కాంగ్రెస్ నాయకులను అడిగాను. మీరు ఎందుకు కేవలం పేదవాళ్ళ ఇల్లు కూల్స్తున్నారు? ఎందుకు ధనిక ఎవరైతే బడాబాబులు ఉన్నారో వాళ్ళ ఇల్లు ఎందుకు కూల్చట్లేదంటే, ఒక్కరిని చూపించండి పేదవాళ్ళు, ఒక్కొక్కరికి బంగ్లా ఉంది, వాళ్ళ పేదవాళ్ళు ఎట్లయితారు? వాళ్ళందరూ కూడా డబ్బులు ఇచ్చి పేదవాళ్ళని చూపించండి అని అంటున్నారు వాళ్ళు. కాదు, కూలగొట్టడానికి వీళ్ళు ఎవరు అసలు? నీకు ఎవడిచ్చిండ హక్కు కూలగొట్టడానికి? నువ్వు పేదోడో బలిసినోడో నువ్వేమని కూలగొట్టడానికి? ఉన్నోడే అనుకుంటాం. నేను పేదోళ్ళ నేను చూపిస్తా. అందరు చూసిండ్రు జగమంతా. వింటారా? అబ్బూతులు వింటారా? చెప్పుతో కొడతారు. ఇప్పుడు ఇది చెప్పిన వాళ్ళకు ఈమె గొప్ప ఆమెనా పేద ఆమెనా చెప్పాలి మరి. ఎందుకంటే ఈమె గొప్ప ఆమెనా? ఈమె గొప్ప ఆమెనా? ఈమె గొప్ప ఆమెనా? చెప్పినోనికి ఈ వీడియో పంపును. గవర్నమెంట్ ను అరే పర్లే వీళ్ళు గొప్ప వాళ్ళ వీళ్ళంతా బండ బూతులు. అర్థమైందా? ఇట్లా ఎంతో మంది చూడు. ఇంకా చెప్పినోడు ఎవడో బేకార్గానికి అది పంపి ఈ క్లిప్పింగ్ పంపు వానికి. ఎవడో నీకు చెప్పినోడు వాడు నాకు తెలిసినోడు అయి ఉంటుంది. ఆడెవడో వానికి చెప్పి ఆ వీడియో పంపి. కాబట్టి వీళ్ళు ఇంత అంటే ఒక దొంగల లెక్క వీళ్ళు వ్యవహరించడం అనేది కరెక్ట్ కాదు. గరీబోళ్ళ ఇల్లు, మిడిల్ క్లాస్ వాళ్ళ ఇల్లు నిజం గొప్పదంటే తిరుపతి రెడ్డి ఇల్లు కూడా కొట్టుకోమను. ఆయన 10 ఇండ్లు ఉన్నాయి, ఈయనది కూడా కొట్టుకోమను. ఆయన కూడా ఉన్నాయి బాగానే, చాలా మంది ఉన్నాయి. వాళ్ళందరికీ అసది గుల్ల కొట్టుకోమను, మల్లారెడ్డి గుల్ల కొట్టుకోమను.
మీకు అనిపిస్తుందండి ఇప్పుడు నేను అడిగిన ప్రశ్నకు వాళ్ళు ఏం చెప్పారంటే విద్యా సంస్థలు ఇప్పుడు కనుక వాళ్ళని కూలగొస్తే బిల్డింగ్లు అవన్నీ కూలిస్తే వాళ్ళ ఎడ్యుకేషన్ పాడవుతుంది. సో తిరుపతి రెడ్డిలో ఎడ్యుకేషన్ పాడవుతుంది, పిల్లల చదువు మధ్యలో అధ్యంతరం ఆపకూడదు కాబట్టి మార్చిలో వాళ్ళకి ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత 2 months సెలవులు వస్తాయి కదా, ఈ 2 months లో వాళ్ళు ఆల్టర్నేటివ్ వాళ్ళకి ఏదైనా ఇప్పించేంత వరకు వాళ్ళ జోలికి వెళ్ళాం, ఈ మార్చిలో మాత్రం విద్యా సంస్థలు ఏవైతే FTL జోన్ లోనే అన్ని కూల్చేస్తామని చెప్పారు వాళ్ళు. మరి తిరుపతి రెడ్డిలో నీకు ఎవరినిల్లు కాదు, ఎవరినిల్లు కూడా కూర్చోడానికి వీళ్ళు ఎవరు, వీళ్ళకి ఏం హక్కు ఉంది? హైడ్రా అనేది ఒక మాఫియా సంస్థ, మాఫియా లెక్క పనిచేస్తుంది. అంటే దేని గురించి చెప్తేనో తీసుకొచ్చింది? హైడ్రా అనేది ఒక మాఫియా. అది ఏ మాఫియా అంటే ఒక దొంగ చీఫ్ మినిస్టర్ అయితే గిట్నే ఉంటుంది. మాఫియా అంటే ఏంటంటే భయపెట్టియాలి, పైసలు తీసుకోవాలి. నీకు చట్టాలు ఉన్నాయి, నీకు హైడ్రా ఇంప్లిమెంట్ కావాలంటే, అంటే హైడ్రా అనేది అసలు వీళ్ళు దుకాణం పెట్టిండ్రు, ఈ దుకాణం నడవాలంటే ఫస్ట్ ఇరిగేషన్, మైనర్ ఇరిగేషన్, మేజర్ ఇరిగేషన్, మున్సిపల్ డిపార్ట్మెంట్, రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్, ఇవన్నీ డిపార్ట్మెంట్లతోని మీటింగ్ పెట్టి అసలు ఎన్ని చెరువులు ఉండే, ఆ చెరువులకు FTL ఎంత ఉండే, బఫర్ జోన్ ఎంత ఉండే, అవన్నీ నిర్ణయించిన తర్వాత నీవు అందులో రిజిస్ట్రేషన్, అక్రమ నిర్మాణాలు ఉన్నాయి, రిజిస్ట్రేషన్ ఉందా, ముట్టుకోనికి లేదు, మున్సిపల్ పర్మిషన్ ఉందా, ముట్టుకోనికి లేదు, రేరా ఉల్లంఘించరా, ఉల్లంఘించలేదు, ఇంటి పన్ను వస్తుందా, వస్తుంది, కరెంటు బిల్లు వస్తుందా, వస్తుంది. అక్రమం ఎట్లయితుంది? ఇవన్నీ ఉన్నాక, ఇవన్నీ ఉన్నా అక్రమం అంటే నీ ఇల్లు కూడా అక్రమమే. ఇవన్నీ ఉన్నాక అక్రమం ఎట్లయితే? ప్రభుత్వం కదా, ఏ ప్రభుత్వం అయితే ప్రభుత్వం కదా ఇచ్చింది. కాబట్టి ఇవి అక్రమం కాదు, అక్రమంగా కూలగొట్టిన వాళ్ళు అక్రమం. హైడ్రా అనేది అక్రమం, హైడ్రా పెట్టుడే అక్రమం. ఇన్ని చట్టాలను, ఇన్ని డిపార్ట్మెంట్ ఉల్లంఘించి ఓవర్టేక్ చేసి ఈరోజు హైడ్రా మిషన్ చేసిన ఫస్ట్ తప్పు ఏం తెలుసా? ఫస్ట్ నేరం ఏం తెలుసా? అది మున్సిపల్ చట్టాన్ని దొక్కేసింది, బుల్డోజ్ చేసింది, రెవెన్యూ చట్టాన్ని బుల్డోజ్ చేసింది, మా మున్సిపల్ చట్టాన్ని బుల్డోజ్ చేసింది, మళ్ళా రిజిస్ట్రేషన్ చట్టాన్ని బుల్డోజ్, ఇరిగేషన్ చట్టాన్ని బుల్డోజ్ చేసింది. ఈరోజు ఆ బుల్డోజర్లు ఫస్ట్ తొక్కింది ఏంటంటే రాజ్యాంగాన్ని, హక్కులను. రైట్ టు ఇమేజ్మెంట్ యాక్ట్ అని ఉంటుంది, 11 సంవత్సరాలు కట్టి. ఇవన్నీ తెలియకుండా అవలేగానలేక ఇల్లు కూలగొడితే ఇల్లు కూలగొట్టి మళ్ళీ ఇల్లు కూలగొట్టిన తర్వాత ఆ చెత్తను కూడా ఏరుకోవడానికి మీరే డబ్బులు కట్టాలని వాళ్ళ దగ్గర వసూలు చేశారంట. నేను చెప్తున్నా, ఎట్లా చేసినా కానీ ఇలా దివానగాలు, ఒక దొంగ రాష్ట్రాన్ని వెళ్తే ఇట్నే ఉంటది. దొంగలు అదే దొంగలను ఎన్కేసుకోవచ్చు చూసినా, వాళ్ళని కూడా దొంగలు అంటారు. దొంగలను ఎన్కేసుకోవచ్చు వాళ్ళు ఉంటారు కదా, బాగా చేస్తారు, వాళ్ళని కూడా దొంగలే అంటారు. వాళ్ళు ఇప్పటికీ గర్వంగా చెప్తున్నారు, మేము తీసుకున్న ఒక గొప్ప నిర్ణయంలో బొంగుల నిర్ణయం ఆడమేవో కాబట్టి నువ్వుకున్నా కానీ అది మంచి నిర్ణయం కాదు. అది ఎవ్వడు కూడా హర్షించరు దాన్ని, అర్థమైందా? ఇంకొకసారి ఇలాంటి అక్రమ కట్టడాలు జరగకుండా రియల్ ఎస్టేట్ లో అంత సక్రమంగా జరగడానికి అరే అక్రమదారుడే ఒక చెప్తుంటావా, మీ అన్న బిడ్డనో మామ బిడ్డనో ఎవరో ఒక పిల్లకు సంబంధాలు చూస్తావు, ఓ కేసులా రెడ్ హ్యాండ్ లంచం తీసుకుంటుంటే ఏసీబీకి పట్టుబడి జైలుకు పోయినోనికి వాడు మంచి ఆస్తిపాస్తులు ఉన్నా మీ బంధువులు ఏమైనా పిల్లని అని ఒప్పుకుంటావా లేదా చెప్పు? ఏమంటావు? ఇంకా జైలుకు పోయినోనికి ఇస్తామంట. మరి తెలంగాణ ముఖ్యమంత్రికి ఎట్లా ఒప్పుకున్నారు? తెలంగాణ ఒక నేరస్తుడు, ఒక ముద్దాయి, రెడ్ హ్యాండ్గా దొరికి జైలుకు పోయినోడు ముఖ్యమంత్రి అయితే ఇట్నే ఉంటాయి. ముఖ్యమంత్రి జైలుకి వెళ్ళిన వాళ్ళందరూ నేరస్తులు అనుకోలేం కదా సార్. అదే రెడ్ హ్యాండ్ దొరికిన ఏమంటారు? రెడ్ హ్యాండ్ డబ్బులు ఇచ్చేటప్పుడు దొరికేటోడిని మీరేమంటారు? రెడ్ హ్యాండ్ గా కెమెరాకు దొరికిండు, చూస్తావు, కెమెరా చూపి అన్న, నేరస్తుడు కాదని ఎట్లా అంటావు? ఆరోపణ వేరు, దొరికిపోవడం వేరు. నోట్ల కట్టలతో చూడలేను వీడియో, నోట్ల కట్టలతో దొరకలే, ఓటుకు నోటు కేసులు. మరి ఎట్లయితుంది చెప్పు? అంటే దాంట్లో చాలా మంది అదంతా అవసరం లేదు, కెమెరా ముందు ఎవరు దొరికిండ్రు, ఆడ పైసలు ఎవరు కట్టలు పట్టుకొని కూర్చుండ్రు, దొంగనే. అంతకు మించిన నేరాలు చేసిన ఇల్లు కూలిపోయిన వాళ్ళు. కానీ అందరూ తెలిసిన వాళ్ళు ఉన్నారు కదండి, అంటే ఎవరైనా ఉండని. ఒక చెప్తున్నానండి, మీరు ఇప్పుడు నేను ఒక కేసు చెప్తా, ఆయేషా మీరా కేసులో చెప్తా. నేరస్తులకి ఇలా శిక్ష వల్ల సత్యం బాబు అనేటువంటి అమాయకుడు పోయాడు. 7 సంవత్సరాలు దిశ కేసులో దొరికిన వాళ్ళు 4 చచ్చిపోయారు. ఎందుకు? వీళ్ళు పేదోళ్ళు, అక్కడ నేరస్తులు బలిసిన వాళ్ళు కావచ్చు, అందుకని ఇవాళ వాళ్ళ శిక్ష వల్లే.
అంటే రేవంత్ రెడ్డి బలిసినోడు, ఉన్నత కుటుంబానికి చెందినోడు, ఉన్నత కులానికి చెందినోడు అయితే మంచోడా రెడ్ హ్యాండ్ దొరికితే? ఆయన కూడా అరెస్ట్ అయ్యాడు కదా. తక్కిన వాళ్ళ మా జైలుకి ఎందుకు పంపుతున్నారు? ఏసీ కేసు అదే పింక్ కలర్ మీ పేపర్లలో ఎందుకు వేస్తున్నారు? 100 రూపాయల నోట్ లంచం దొరికిందని, 1000 రూపాయల లంచం దొరికిందని అరెస్ట్ కాదు. అసొంటి వాళ్ళని చీఫ్ మినిస్టర్గా ఎట్లా ఒప్పుకుంటారు? ఎక్కడ కోట్ల విజయభాస్కర్ రెడ్డి, ఎక్కడ కాసు బ్రహ్మానంద రెడ్డి, ఎక్కడ మన ఎన్టీ రామారావు, ఎక్కడ ఈయన ముఖ్యమంత్రులు ఎవరు పడితే వాళ్ళు అయితే గిట్టే ఉంటుంది. ఇండ్లు కూలగొట్టిన చరిత్ర భారతదేశంలో ఎక్కడ కూడా లేదు, గుర్తుపెట్టుకో. ఇండ్లు కూలగొట్టిన చరిత్ర భారతదేశం. మీకు ఒక సంగతి తెలుసో తెలియదు. మీరు 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 కొంటే అవి ఎవరి అవి రౌడీ షీటర్లు అవి, పెద్ద పెద్ద రౌడీలే అవి. అక్రమంగా వసూళ్లు చేసి సంపాదించిన వాళ్ళ ఇండ్లు కూలగొట్టిన ఈ ఇండ్లు కూలగొట్టలే. మీరు మీరు మీ పైసలతోని ఒక 60 గదాల ప్లాట్ కొనుక్కుంటే మీకు అర్థమవుతుంది. 60 ప్లాట్ గదాలు రోజు 10 సార్లపై చూసుకుంటారు మధ్యతరగతోడు, అర్థమైందా? తర్వాత వాడు దాని మీద ఇన్స్టాల్మెంట్ బేసిస్లో కట్టుకుంటాడు. ఒకసారి బేస్మెంట్ చేసుకుంటాడు, ఒకసారి ఇది కట్టుకుంటాడు, ఒక్కోసారి వానికి ఉన్న పైసలలో కొంచెం 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 కట్టుకుంటాడు. ఇళ్ళకి ఎప్పుడు పోతుంది తెలుసా? గృహప్రవేశం ఎప్పుడు పోతుంది తెలుసా? ఇళ్ళకు ఇంటికి ప్లాస్టింగ్ కాకముందే పోతాడు. ఎందుకంటే ఇంటికి రాయి మిగులుతుందని. ఇంటికి రాయి మిగులుతుందని. ఇవన్నీ మీకు అనుభవాలు లేనట్టున్నాయి. ఇంటికి రాయి మిగులుతాయని సున్నానికి మీకు అనుభవం ఉందా? చూసిందని. ఇంటికి ప్లాస్టింగ్ కాకముందే ఇళ్ళలో పోతారు, 4 రూపాయలు మిగులుతాయని. అసొంటో ఇల్లు కూడా కొట్టడం అది మామూలు విషయం కాదు. అది అర్థమైందా? అది నేను డైజెస్ట్ చేసుకోలేను, అర్థమైందా? ఎవడైతే కూలగొట్టిన రోజు చట్టం ఒకరికి ఒక్కొక్క తిరిగి ఎట్లా ఉండాలి? ఏ విధంగా ఉంటుంది? ఏ విధంగా ఉంటుంది? మీకు ఇంకోటి, ఎప్పుడు అయినా ఇసోంటి పోస్టింగ్లు ఎవరు కూడా సిన్సియర్ ఆఫీసర్లకు ఇయ్యరు. సిన్సియర్ ఆఫీసర్లకు పోస్టింగ్లు దొరకాయి. ఈయన కాదు, ఎవరు కూడా ఇయ్యరు. వీళ్లకు నాయకులు ఎవరిని ఇల్లు కూలగొట్టమంటే వాళ్ళ ఇల్లు కూలగొట్టి ఏం చేయమంటే అది చేసేటోళ్ళకే మంచి పోస్టింగ్లు వస్తాయి. అది హైడ్రా కమిషనరే కానీ, హైదరాబాద్ సిపిఏ కానీ, రాచకొండ సిపిఏ కానీ, ఆ ప్రభుత్వాలలో మంచి పోస్టులు, ఈ ప్రభుత్వాల మంచి పోస్టులు ఎట్లా వస్తాయి అనుకుంటుంది మీరు? మరి కొత్తకోట శ్రీనివాసరెడ్డికి ఎందుకు ఇయ్యలే? సంవత్సరం కాకముందు తీసేసింది కదా. ఇయాటి దాకా ఏ గవర్నమెంట్ వచ్చినా ఆయన ఫోకల్ ఉండడు. వరంగల్ ఎస్పీకి ఒక 1 ఇయర్ చేసి ఉంటాడు, మహబూబ్ నగర్ ఎస్పీకి ఒక 6 నెలలు చేసి ఉంటాడు, ఏసీబీ డైరెక్టర్గా ఒక 1 ఇయర్ చేసి ఉంటాడు, 1 ఇయర్ 6 మంత్స్, హైదరాబాద్ సిపిగా ఒక 8 నెలలు చేసి ఉంటాడు. తక్కిన లైఫ్ అంతా ట్రాన్స్ఫర్లే. ఆయన ఎడ కనబడదు. బికాజ్ హీఈస్ ద మోస్ట్, ఇండియాలోనే భారతదేశంలో ది మోస్ట్ హానెస్ట్ ఆఫీసర్. రాసుకోండి మీరు, నేను ఇచ్చిన స్టేట్మెంట్ ఇది. ఆయనకు ఎందుకు ఇయ్యరు? ఆయన ఎందుకు పెడతారు అనుకుంటున్నావు మీరు? ఎందుకు పోస్టింగ్ లేరు అనుకుంటారు? చెప్పిన మాట అస్సలినాడు. కాబట్టి ఈరోజు సిన్సియర్స్కి ఎక్కడ కూడా ఇయ్యరు. స్పైన్ బ్రెయిన్ ఉన్న వాళ్ళకి అస్సలు ఇయ్యరు. ఇలా మాస్ అంటే ఎందుకు ఖాళీగా ఉంటాము? ఇటువంటి అడుగుతాం. పార్టీ మీటింగ్లలో కూడా అడిగిన నేను. పార్టీ మీటింగ్లలో కూడా, మా అంతర్గత మీటింగ్లలో నేను గాంధీ భవన్లో మెయిన్ కమిటీలో ఉండే, పిసిసి జనరల్ సెక్రటరీ ఉన్నాను నేను. ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి. ఇప్పుడు 100 ఎంతమంది ఉందో తెలియదు కానీ 20 మందిలో నేను ఒకరిని. కాబట్టి మేము లోపల కూడా చాలాసార్లు ప్రశ్నించిన వాళ్ళం మేము. కాబట్టి మాకు బ్రెయిన్ స్పైన్ ఉన్న వాళ్ళని ఎక్కువ కూడా తీసుకోరు. వాళ్ళకు బ్రెయిన్లెస్ ఫెలోస్, స్పైన్లెస్ ఫెలోస్ తెలుసా? బ్రెయిన్ స్పైన్, మెదడు పనిచేయనోడు, అంటే ఎప్పుడు ఇట్నే ఉంటారు అన్నట్టుగా. అసొంటి వాళ్ళు తీసుకుంటారు, అసొంటి ఆఫీసర్లు వాళ్ళు చెప్తే. అందుకనే ఇవన్నీ జరుగుతూ ఉంటాయి ఈరోజు. కాబట్టి హ్యూమన్ రైట్స్ అనేది ఒకటి ఉంటుంది. మీ ప్రధాన డిమాండ్ ఏంటి ఇప్పుడు కూలగొట్టాలందరికీ? అంటే వీళ్ళ గురించి మీరు ఏదైతే ఫైట్ చేస్తారో, సో ఏం కావాలని కోరుకుంటున్నారు? ఫస్ట్ అక్రమ నిర్మాణం అందందుకు ప్రభుత్వం క్షమాపణ చెప్పాలి. నంబర్ 1. ఇండ్లు కూలిపోయిన అందరు కూడా వాళ్ళ పైసలు వాళ్ళకి ఇవ్వాలి. అది ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ ప్రకారము వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇవ్వాలి. నష్టపరిహారం కూడా కావాలి. అంతే కదా. డబల్ వస్తుంది. ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ అంటే ట్రిబుల్ ఇవ్వాలి, డబల్ ట్రిబుల్ ఉంటుంది. ఆ చట్టం తెచ్చింది మన్మోహన్ సింగ్. మళ్ళా ఇలా చేసుకున్నారు కదా. ఇలా సంతాప సభ పెట్టినగా మహానుభావుడు ఆయన. ఎక్కడ మన్మోహన్ సింగ్, ఏడ రేవంత్ రెడ్డి. అర్థమైందా? కాబట్టి పర్సంటేజ్ కాదు, ఒక దానికి ఒక దాని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎసోంటోడున్నా పర్వాలేదు, ఎమ్మెల్యే అనేటోడు ఎసోంటోడో పర్వాలేదు, నాకు మాత్రం బుద్ధిమంతుడు గుణశీలుడైన అల్లుడు నాకు కావాలి. అర్థమైందా? దేశానికి ఎటువంటి, రాష్ట్రానికి ఎటువంటి నాయకత్వం దొరికినా పర్వాలేదు. అది చేస్తే తప్పేముంది, అందరు చేస్తలేరు కదా అని అంటారు. మరి మీరు అల్లుళ్ళని చేసుకోరాదు రాసంటి వాళ్ళను?
మీరు సామాన్య జనానికా చెప్పేది? ఎవరికైనా నేను చెప్పేది అదే, ఇట్లా అడిగేటోళ్ళను మీరు చెప్పాలి, మీరు చేసుకొని మీరు అసంటోళ్ళం మరి. ఆడనేమో దేశానికి వదులుతారు అసంటోళ్ళను, మీకేమో మంచిగా కావాలి అన్ని ఇంత కూడా అలవాటు ఉండద్దు. తర్వాత తెలుస్తుంటే అడ్జస్ట్ అవుతూ ఉంటారు, కానీ ముందు మాత్రం సంబంధం అట్లా ఉండద్దు. కాబట్టి దిస్ ఇస్ నాట్ ఫేర్. ఒక ఇల్లు కూలగొట్టే హక్కు ఎవరికి లేదు. అది అన్ని పర్మిషన్స్ ఉన్నాక అది కూలగొట్టడానికి లేదు, ముట్టుకోనికి లేదు. అసంటోళ్ళు వెనుకొస్తుంటే వాడిని మనిషి అన్నారు వాడిని. రేపు ఎవడెవడైతే దీన్ని వెనుకేస్తున్నారో వాళ్ళు కూడా వాళ్ళ టైంలో దాని మూల్యం ఖచ్చితంగా చెల్లిస్తారు. సృష్టి ఎప్పుడు దాని ధర్మం అని నెరవేర్చుకుంటుంది. అందుకని ఈయన మందిళ్ళు కూలగొట్టుకుంటే ఈయన ఇల్లు చిట్టా నాకు దొరికింది చూసినావా, నేను ఏం చేయలే, ఆయన పాపం అట్లా గుంజుకొని వస్తాను. నా జాగాలో ఎవడొచ్చినా ఆయన పోయి కాంప్రమైజ్ అయిపోయి రూపాయి ఆటనే తీసుకుంటాడు. అట్లా అసొంటోళ్ళ చేతికి కూడా కరెక్ట్ నా చేతికే దొరికింది. నా చేతికి దొరికిందంటే వాళ్ళ నాష్టకాలం వచ్చినట్టు. మీరు ఎట్లా ఫైట్ చేద్దాం అనుకుంటారు ఇప్పుడు దీన్ని? ఏముంది, ఇప్పుడు చెప్తా తిరుగుతుండు కదా స్టూడియో రంగన్నాథ్ అంటే పెద్ద తోపు అనుకునేది కదా, ఇలా తోపు కాదు, ఈజ్ ఆల్సో నార్మల్ మ్యాన్ కామన్ మ్యాన్ అనేది చెప్పి చూపించగలిగినాం ఇవాళ. అదేందా ఇవాళ నిన్నదాకా అల్లు అర్జున్ అంటే ఎట్లా అయిండు, ఇవాళ ఈయన కూడా అంతకంటే ఇంకా తక్కువ అయిపోయిండు. ఈయన కూడా ఏం లేదు, నా ఇల్లు తెల్లాలేస్తే ఎటువంటి దానికి మించిన శిక్ష ఏముంటుంది? నీ ఇల్లు బఫర్ జోన్లో ఉందంట లేదని చెప్పుకుంటే దానికి మించిన శిక్ష ఏముంటుంది నువ్వు ఏడపోయినా. అదేందా కాబట్టి నేను ఆయన ఇల్లు కూలగొట్టని అంటలేను, నువ్వు కూడా వాళ్ళంతా నేరస్తుంటే నువ్వు కూడా నేరస్తుంది, నువ్వు నేరని ఒప్పుకో అని చెప్పి నేను అంటున్నా. కాబట్టి ఆయన నాకు జవాబు చెప్పలేక, నా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసి మాట్లాడే దమ్ము లేక ఇలా అరెస్ట్ చేయించిండు. మళ్ళీ ఎలా బయటకు రావడం జరిగింది? మళ్ళీ ఏమైనా కాంప్రమైజ్ అయ్యారు? అవసరం నీ కాంప్రమైజ్ ఏమో, వాళ్ళు ఎంతసేపు పెట్టుకుంటున్నాను, నేను ఏమైనా నేరం చేసిందా? నా మీద ఏమైనా కేసు పెడితే పబ్లిక్ లో వేరే తిరుగుంటుంది రియాక్షన్. మిమ్మల్ని ఊరికే బందీ పోకుండా పెట్టుకున్నారు. నాకు సకలగా మర్యాదలు ఉంటాయి ఏ పొజిషన్ పోయినా, వీళ్ళలే కదవడారు. ఎందుకంటే ఒక పబ్లిక్ కాజ్ కోసం కొట్టాటోళ్లకు ఎక్కడ కూడా వాల్యూ ఉంటుంది. వాళ్ళు పోలీసులో చేసినా, నువ్వు సెంట్రల్ జైల్లో చేసినా మా వాల్యూస్ మాకు ఉంటాయి. అదే దొంగలు చూస్తారు, దొంగ లెక్క చూస్తారు. మాకు ఎక్కడ పోయినా మాకు రాయల్ ట్రీట్మెంటే ఉంటుంది ఏ పోలీస్ స్టేషన్. మీరు ఎందుకు ప్రశ్నించలేదు అసలు? నన్ను ఎందుకు తీసుకెళ్తున్నారని మీరు? అన్నీ చాలా అన్నయ్యనాయి కింద అన్నయ్యనాయి. వాళ్ళది ఏం తప్పు ఉంటుంది చెప్పు, వాళ్ళ పైన ఒబ్బే కావాలి. నేను కింద వాళ్ళని ఎప్పుడు ఏమన్నా, నేను లోబడే పోతా, రమ్మంటే పోతా అంతే. వాళ్ళది ఏం ఉండదు, వాళ్ళందరూ కూడా మా అభిమానులే. కాబట్టి నాకు వాళ్ళతో ఏం గొడవ ఉండదు, ఏముండదు. నేను వాళ్ళ పైన నా క్వశ్చన్, నీవు వాళ్ళకి అన్యాయం జరిగి న్యాయం చేయమంటున్నాం అంతే. రైట్ సార్. సో సార్ చెప్పినట్టుగా ఇప్పుడు రంగనాథ్ గారు ఎవరికి ఎలాంటి ఆన్సర్ చెప్తారా అని ఎదురు చూడాలి. ఇప్పటి వరకు ఇంతమంది ఇల్లులు కూలగొట్టి ఇంతమందికి అన్యాయం చేశారనేసి వాళ్ళు బాధపడుతున్నారు. మరి నీ ఇల్లు ఇప్పుడు బఫర్ జోన్ లోనే ఉంది, నీ ఇల్లు ఇప్పుడు FTL జోన్ లోనే ఉంది, మరి దీనికి నీ సమాధానం ఏంటి అని ప్రశ్నిస్తున్నారు బక్కర్ జస్టిన్ గారు. మరి చూద్దాం దీనికి ఎటువంటి సమాధానం వస్తుందో ప్రభుత్వం నుంచి, అలాగే రంగనాథ్ గారి నుంచి. థ్యాంక్ యూ సార్.